హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. సో ఈరోజు లెవెల్ 2 భగవద్గీత యథాతథం క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనము 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప దర్శనము అనేటువంటి అధ్యాయాన్ని చూడబోతూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము ఈ 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప దర్శన యోగము అనేటువంటి, లేదా దీన్ని విశ్వరూపము, ఆ భగవంతుని యొక్క విశ్వరూపాన్ని గురించినటువంటి వివరణము ఈ అధ్యాయంలో చూసేటువంటిది. హరే కృష్ణ. సో మరి ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము అర్జునుడు సో ఈ విధంగా అడుగుతూ ఉన్నటువంటిది. ఎందుకంటే పూర్వపు అధ్యాయమైనటువంటి భగవద్విభూతి లేదా భగవద్విభూతి యోగంలో భగవంతుడు తన యొక్క విభూతులను, అనంతమైనటువంటి విభూతులలో సూచనప్రాయకంగా కొన్నిటిని, ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వాటిని అర్జునుడికి తెలియచేసినటువంటి అంశాన్ని చూసాం. చివరిలో అంటారు, ఈ సమస్తమైన జ్ఞానం యొక్క అవసరమేమున్నది అర్జున, నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తూ ఉన్నాను అంటూ చెప్పినటువంటి అంశాన్ని చూసినటువంటిది. సో ఆ విధంగా మరి అవన్నీ కూడా భగవంతుడి ద్వారా అర్జునుడు విన్న తర్వాత అర్జునుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేనా మోహోయం విగతో మమ. అర్జునుడు అంటూ ఉన్నాడు, ఓ కృష్ణ, ఈ పరమ
ఈ పరమ రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును నీవు దయతో తెలిపినవి విన్న తరువాత ఇప్పుడు నా మోహమంతా తొలగిపోయినది. ఎందుకంటే అంతకుముందు ఆ భగవంతుని యొక్క విభూతులను అర్జునుడు విన్నటువంటిది, మరి అవన్నీ వినడం పోయినది అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నటువంటిది. అంటే దీని అర్థం సమస్త మూలానికి మరి శ్రీకృష్ణుడే ఆధారము అనేటువంటిది, అంటే సర్వకారణ కారకుడు అనేటువంటిది ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మనకు తెలిసేటువంటిది. ఎందుకంటే ఎవరి నుండి అయితే భౌతిక విశ్వాలు బహిర్గతమవుతున్నాయో అటువంటి మహావిష్ణువుకు కూడా మరి దేవత కారణము అని ఆయన ఒక అవతారం కాదు, ఆయనే అన్ని ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినటువంటి. హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపించట్లేదా మాతాజీ? మాతాజీలు మీకు వినిపిస్తుంది? మాతాజీలు లేదు మాతాజీ, కట్ అవుతుంది. ప్రభుజీ నేను స్క్రీన్ షేర్ చేయమంటారా ప్రభుజీ? చేయండి. ఇది ఉందా మాతాజీ మీ దగ్గర? ప్రభుజీ సెండ్ చేస్తే ఫైల్ వెంటనే చేస్తాను. హరే కృష్ణ. రావట్లేదా ప్రభు? మాతాజీ ఇప్పుడు వస్తుంది ప్రభుజీ. క్లాస్ చెప్పినప్పుడు బాగా బ్రేక్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. మా వాయిస్ వినపడుతుందా ప్రభుజీ? మీ వాయిస్ నాకు వినిపిస్తుంది మాతాజీ. ఇప్పుడు బాగుంది ప్రభుజీ, కాకపోతే క్లాస్ చెప్పినప్పుడు బ్రేక్ అవుతుంది ప్రభుజీ వాయిస్. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వినిపిస్తుందా మాతాజీ ఇప్పుడేనా? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే. ఒకసారి నాకు ఆ ఫైల్ సెండ్ చేయండి ప్రభుజీ, నేను ఒకసారి చేసుకుంటాను. మళ్ళీ బ్రేక్ అయితే నేను చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీకు వాట్సాప్ లో హరే కృష్ణ మెసేజ్ పెట్టాను ప్రభుజీ, పైన ఉంటుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. మీరు అది వేరే ఉంటుంది కదా మీకు ఇంత ముందు మొత్తం ఉన్నది, దాని నుంచి షేర్ చేయండి. ఓన్లీ శ్లోకాస్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ప్రభుజీ. ప్రభుజీ అనువాదము ఇక్కడ ఉండేది పెట్టేదా ప్రభుజీ? ఫైల్ ఉంది.
అనువాదము ఆ, శ్లోకం మాత్రం ఆ, ఉండేది. ఓకే అది ఉండేది పెట్టేయండి. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఒక నిమిషం, అది ఫస్ట్ చాప్టర్ మాత్రమే పెట్టారు ప్రభుజీ. నేను అంతా ఉందనుకున్నాను, తీసుకున్నాను ప్రభుజీ డ్రైవ్ నుంచి. హరే కృష్ణ. ఓకే, పర్లేదు మాతాజీ. నాకు కోహోస్ట్ ఇవ్వండి. మీరు హోస్ట్ ఉన్నారు మాతాజీ, కోహోస్ట్ ఇవ్వండి నాకు. ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. ప్రభుజీ వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, నిన్న నుంచి కొంచెం ఇబ్బంది పెడుతుంది, చూద్దాం. ఓకే, హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాత. హరే కృష్ణ. సో అర్జునుడు
ఆ భగవంతుడితో చెప్తూ ఉన్నటువంటి అంశాన్ని మనము ఇక్కడ చూస్తూ ఉన్నటువంటిది. ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలో ఆయన తెలియచేసినటువంటి ఆ విభూతులను, ఎందుకంటే ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని విన్న పిదప అర్జునుడు ఆనందంతో అంటూ ఉన్నటువంటిది. ఈ ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఈ పరమ రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును మరి నీవు దయతో తెలిపినవి అన్నీ విన్న తరువాత నా మోహమంతా తొలగిపోయినది. సో కాబట్టి మరి అంటే ఆ అజ్ఞాన అంధకారం తొలగిపోయిన కారణంగా అర్జునుడు ఆ భగవంతుణ్ణి సర్వకారణ కారకుడు అనేటువంటిది అర్థం చేసుకుంటున్నటువంటిది. అలాగే ఈ అధ్యాయం కూడా భగవంతుణ్ణి సర్వకారణ కారకుడుగా తెలియచేసేటువంటి అంశము. హరే కృష్ణ. సెకండ్ శ్లోకానికి వెళ్ళండి. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా తత్వకమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలపత్రాక్ష అంటే ఓ కమల నేత్రుడా, సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరంగా నీ నుండి నేను శ్రవణము చేసి తిని, మరియు అక్షరములైన నీ మహాత్యములను కూడా గుర్తించి తిని. అంటే నశింపులేనటువంటి అంటే నిత్యము శాశ్వతమైనటువంటి ఆ భగవంతుని యొక్క మహిమలను అతడు అనుభూతం పొందినాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటిది మనము చూస్తూ ఉన్నటువంటిది. సో ఎందుకంటే అర్జునుడు ఆనందంతో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుల వారిని కమల పత్రాక్ష అంటే కమలము వంటి ఆయన యొక్క శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క కన్నులు ఆ కమల దళాల మాదిరిగా గోచరిస్తూ ఉన్నాయని, కమల పత్రముల మాదిరిగా గోచరిస్తూ ఉన్నాయని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అహం కృత్స్ననస్య జగత ప్రభవ ప్రళయ యస్తత, నేనే సమస్త సృష్టి యొక్క మూల యుత్పత్తి మరియు విలయకారకుడును అని చెప్పినటువంటిది. సో ఆ విధంగా భగవంతుని యొక్క లీలలను గురించి అర్జునుడు విస్తారంగా విన్నటువంటిది. మరి ఇక ఆ విధంగా విన్నటువంటి అర్జునుడు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఆయన యొక్క మహిమలను తెలుసుకున్నటువంటి వాడు ఆయన యొక్క ఆ కన్నులను గురించి, కమల దళాల వంటి కన్నులను గురించి కీర్తిస్తూ మరి ఆయనను పొగుడుతూ ఉన్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. హరే కృష్ణ. సో ఇంకా ఈ విధంగా ఏవమేతదు యదా తద్వత్ ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఇంకా అర్జునుడు అంటూ ఉన్నాడు, ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నేను ఇక్కడ నీ యొక్క యథార్థ రూపమును చూడగలుగుతున్నాను. అయినప్పటికీ నీవు ఈ విశ్వమునందు ఎలా ప్రవేశించావో చూడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ విశ్వమునందు ప్రవేశించితువో నేను గాంచగోరుతూ ఉన్నాను. మరి నీ యొక్క ఆ బ్రహ్మాండమైనటువంటి రూపమునే నేను దర్శించగోరుచున్నాను అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆయన యొక్క మరి ఆ రూపాన్ని, బ్రహ్మాండం, ఎందుకంటే ఆ భగవంతుడు తన యొక్క స్వీయ ప్రాతినిధ్యము ద్వారా ఈ భౌతిక విశ్వమునందు ప్రవేశించి జగత్తు
సృష్టించబడి కొనసాగించబడుతుంది అని ఇంతకు ముందే భగవంతుడు చెప్పినటువంటిది. మరి అర్జునుడు ఆ భగవంతుని యొక్క వాక్కుల చేత ప్రోత్సహించబడినటువంటి వాడై మరి ఆ విషయాన్ని తాను అవగతం చేసుకున్నటువంటి ఆ విషయాన్ని ఇతరులకు భవిష్యత్తులో విశ్వాసం కలిగించే విధంగా మరి ఆ విశ్వరూపంగా భగవంతుణ్ణి అతడు చూడాలి అనుకుంటున్నటువంటిది. అందుకే ఆ భగవంతుణ్ణి పురుషోత్తమ అని సంబోధించడం కూడా చాలా ప్రధానమైనదిగా చెప్తూ ఉంటుంటారు. మరి ఎందుకంటే అర్జునుడు ఆ విశ్వరూపమును చూడాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి కోరిక వాస్తవానికి అతడికి ఏదీ లేదు. ఎందుకంటే ఆ అంటే ఇక్కడ ఇతరులకు భవిష్యత్తులో ఆ భగవంతుళ్ళు మనం చెప్పుకునేటువంటి వారు మరి ఆ విశ్వరూపాన్ని దర్శించగలిగేటువంటి వాళ్ళైతేనే ఆ భగవంతుడిగా చెప్పబడేటువంటిది. సో కనుక ఆ విధంగా ప్రామాణికమైనటువంటి ఆ భగవంతుణ్ణి పైన ఇక్కడ విశ్వరూపాన్ని దర్శించమంటే ఏదో అనుమానంతో కాదు అనేటువంటిది మనము ఇక్కడ అవగాహన చేసుకోవలసినటువంటి అంశము. సో కనుక ఆ భగవంతుణ్ణి యొక్క విశ్వరూపాన్ని ఆ అర్జునుడు దర్శించుకోగోరుతూ ఉన్నటువంటిది. మరి అటువంటి ఆ విశ్వరూపమును దర్శించమని అడిగి ఇంకా అడుగుతూ ఉన్నాడు ఆయన. హరే కృష్ణ. 4 మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. సో ఇంకా అర్జునుడు అంటూ ఉన్నాడు, హే ప్రభు, ఓ యోగేశ్వరా, నీ ఈ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడునని నీవు తలచినచో దయయుంచి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపించు అంటూ అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనిషి తన యొక్క భౌతికేంద్రియాల ద్వారా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి చూడడం కానీ, ఆయనను గురించి వినడం కానీ, ఆయన అర్థం చేసుకోవడం కానీ గ్రహింపలేడు అని చెప్పబడుతూ ఉంటుంటుంది. మరి ఆ భగవంతుని యొక్క ప్రేమయుతమైనటువంటి దివ్య సేవలో నెలకొంటే ఆయన జ్ఞాన ప్రకాశము ద్వారా ఆ భగవంతుణ్ణి చూడగలుగుతారు అని చెప్తారు. మరి ప్రతి జీవి కూడా ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ కణం. ఎందుకంటే భగవద్గీతలో మనము లెవెల్ 1లో చూసాం, మమైవాంశో జీవలోకే, ఈ జీవులన్నీ కూడా నా యొక్క భిన్న అంశాలుగా అని చెప్తూ ఉంటుంటారు. మరి ఆ భగవంతుని గురించి అవగాహన చేసుకోవడానికి, ఆయనను గురించినటువంటి అంశాలను దర్శించుకోవాలంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఆ భగవంతుడు అనంతమైనటువంటి వాడు. మరి అటువంటి అనంతమైనటువంటి ఆయన యొక్క స్థితిని అపరిమితుడైనటువంటి ఆయనను మరి సాధారణమైనటువంటి జీవులకు, సాధారణ కణముగా ఉన్నటువంటి జీవులకు మరి వాస్తవంగా సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఉన్నప్పుడు మరి అంటే మనిషి కృష్ణ భక్తి భావనలో నిమగ్నమైనప్పుడు ఆ భగవంతుని యొక్క రూపాన్ని దర్శించుకోగలడు. అందుకే ఇక్కడ అర్జునుడు అంటూ ఉన్నాడు, హే ప్రభు, ఓ యోగేశ్వర, నీ జగద్రూపమును దర్శించగలిగే సమర్థత నాకు ఉన్నది అని నీవు అనుకుంటే, అంటే నీ యొక్క విశ్వరూపాన్ని చూడగలుగుటకు నేను సమర్థుడును అని నీవు తలచినచో దయ ఉంచి ఆ యొక్క అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపించుము అంటూ అడుగుతూ ఉన్నటువంటిది.
హరే కృష్ణ. సో ఆ విధంగా ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో, ఫిఫ్త్కి వెళ్ళండి మత, సో వెళ్ళాడో, ఆ ఇక ఆ రూపాన్ని దర్శించడానికి సమగ్ర అంటే ఆ భగవంతుడు అనుగ్రహిస్తూ అర్జునుడితో అంటూ ఉన్నటువంటి విషయాన్ని మనము 5వ శ్లోకంలో చూడవచ్చు. సో శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. సో మరి ఆ భగవంతుడు అంటూ ఉన్నాడు అర్జునుడితో, ఓ అర్జున, వందల వేల కొలదిగా గల నానా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి పలు రంగులతో కూడిన ఆకృతులు, పరిమాణాలు, నా యొక్క విభూతులను ఆ, చూడు అని ఆయన చెప్పబడుతూ ఉన్నటువంటిది. అంటే ముఖ్యంగా ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క విశ్వరూపాన్ని చూడాలని కోరుకున్నటువంటిది. మరి ఆ దివ్య రూపమే అయినప్పటికీ కూడా అది కేవలము ఈ భౌతిక జగత్తు కొరకు వ్యక్తమైనటువంటిది. అందుకే అది ప్రకృతికి చెందినటువంటి తాత్కాలికమైనటువంటి కాల ప్రభావానికి లోనై ఉండేటువంటిదిగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. ప్రకృతి ఏ విధంగా అయితే ఆ కల్పారంభంలో ఉత్పన్నమై కల్పాంతంలో అంతమవుతూ ఉంటుందో, అంటే వ్యక్త అవ్యక్త రూపాలుగా ఉంటుందో, ప్రకృతి మాదిరిగానే, అంటే ప్రకృతి ప్రకటమై అప్రకటితమైనట్లుగానే, అంటే వ్యక్తమై మరియు అవ్యక్తమైనట్లుగానే ఆ శ్రీకృష్ణుని యొక్క ఈ విశ్వరూపం కూడా ప్రకట అప్రకటాల అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి శ్రీకృష్ణుని యొక్క ఇతర రూపాల మాదిరిగా అది ఆధ్యాత్మిక ఆకాశంలో శాశ్వతంగా ఉండేటువంటి రూపం కాదు అని చెప్పబడుతుంది ఈ విశ్వరూపం. సో వాస్తవానికి భక్తునికి ఈ విశ్వరూపాన్ని చూడాలనేటువంటి ఉత్సాహము ఉండదు అని చెప్తూ ఉంటుంటారు. అది తాత్కాలికమైనటువంటిది. భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క శ్యామ సుందరమైనటువంటి ఆ చతుర్భుజ నారాయణుడి రూపంలో కానీ లేదా ద్విభుజ శ్రీకృష్ణుని రూపాన్ని కానీ దర్శించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు. కానీ అనేకమైనటువంటి రూపాలతో ఉండేటువంటి ఆ విశ్వరూపాన్ని ఎవరు కూడా చూడడానికి భక్తులు ఉత్సాహంగా ఉండరు అని చెప్తారు. కానీ అర్జునుడు ఇక్కడ ఆ యొక్క రూపాన్ని చూడగోరినటువంటిది కనుకనే అటువంటి ఆ రూపాన్ని, ఎందుకంటే ఎవరెవరు ఏ విధంగా తలుచుకుంటే, అంటే అర్జునుడు ఏ విధంగా, భక్తుడైనటువంటి అర్జునుడు ఆయనను ఏ విధంగా దర్శించుకోగోరాడో ఆ రూపాన్ని చూయించడానికి భగవంతుడు ఇక్కడ ఇష్టపడుతూ ఆయనకి విశ్వరూపాన్ని చూయించడానికి ఆయన సన్నద్ధుడై అర్జునుడికి ఆ భగవంతుని యొక్క విశ్వరూపాన్ని దర్శింప చేస్తూ ఉన్నటువంటిది. సో మరి అటువంటి ఆ విశ్వరూపాన్ని దర్శించుకోవడానికి వాస్తవానికి ఈ ప్రాకృతికమైనటువంటి కళ్ళు సరిపోవు అని చెప్తూ ఉంటుంటారు. సో కనుక అటువంటి ఆ విశ్వరూపాన్ని దర్శించుకోవాలి అంటే ఆ భగవంతుని యొక్క కృప ఉండాలి. సో కనుకనే మరి ఆ రూపాలను దర్శించుకోవడానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ద్వారానే సాధ్యమయ్యేటువంటిది. సో కనుకనే ఆ ఆయన చెప్తారు ఇక్కడ తదుపరి శ్లోకంలో ఆయన చెప్తూ ఉంటారు, ఓ భరతవంశీయుడా, ఆదిత్యులను, ఆ 12 ఆదిత్యులు నిన్న చెప్పుకున్నటువంటి, అలాగే వసువులు 8 మంది వసువులు, 11 మంది రుద్రువులు, అశ్విని దేవతలు,
మరుత్తులు ఆ 90 అంటే మరి అలాగే ఇక ఇంతవరకు ఎప్పుడూ కనివిరి ఎరగని అద్భుతాలను కూడా నీవు చూడవచ్చును అంటూ మరి ఇంకా చెప్తారు. నీవు చూడాలనుకున్నది నా శరీరంలో తక్షణమే చూడు. ఇప్పుడు నీవు చూడగోరే అన్నింటినీ, భవిష్యత్తులో నీవు కోరుకునేటువంటి అన్నింటినీ కూడా ఈ సార్వత్రిక రూపము నీకు చూపిస్తుంది. అంతా ఇక్కడే పూర్తిగా ఉన్నది అంటూ ఆయన చెప్తూ ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి సన్నద్ధుడై ఇంకా అంటూ ఉంటారు. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. సో కానీ ఓ అర్జున, ఈ ప్రస్తుత అంటే నా యొక్క విశ్వరూపము నీ యొక్క ఈ ప్రాకృతికమైనటువంటి కళ్ళతో చూడలేవు. కాబట్టి నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. కాబట్టి నా యొక్క పశ్యమే యోగమైశ్వరం అంటూ ఆయన అంటూ ఉన్నట్టు కనుక నా యొక్క ఆ మహా అద్భుతమైనటువంటి వైభవమైనటువంటి ఆ రూపమును దర్శించుకొను అంటూ ఆ అర్జునుడికి ఆయన యొక్క ఆ విశ్వరూపాన్ని, ఎందుకంటే విశుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా ద్విభుజాలతో ఉన్నటువంటి రూపాన్ని తప్ప ఇతర అంటే ఆ భగవంతుని యొక్క శ్యామసుందరమైనటువంటి ద్విభుజ రూపాన్ని, ఆ రూపంలోనే శ్రీకృష్ణుని కోరుకుంటూ ఉంటుంటారు. సో మరి భక్తుడు మనస్సుతో గాక ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలతో భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా విశ్వరూపాన్ని చూడాలి. కనుకనే శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూడడానికి అర్జునుడికి మరి ఆయన చెప్తూ ఉన్నటువంటి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తూ ఉన్నాను. మరి అంటే కృష్ణుడితో దివ్యమైనటువంటి సంబంధము ఉన్నటువంటి నెలకొన్నటువంటి భక్తులు ప్రేమపూర్వకమైనటువంటి లక్షణాలతోనే ఆ భగవంతుణ్ణి ఆకర్షిస్తూ ఉంటుంటారని చెప్తుంటారు. అంతేగాని ఐశ్వర్యాలతో కాదు. ఆయన్ని భక్తియుతమైనటువంటి సేవ ద్వారా మాత్రమే ఆ భగవంతుణ్ణి మరి వారు మరి అంటే వారి వైపుకి అంటే భక్తుల వైపుకు ఆకర్షించగోగలుగుతారు. కనుకనే ఇక్కడ మరి శ్రీకృష్ణుడితో ఆ అర్జునుడికి ఎన్నో రకాలైనటువంటి అంటే స్నేహము, బంధుత్వము అన్నీ ఉన్నటువంటి. సో కనుక మరి ఆయన యొక్క విభూతులను దర్శించుకోవడానికి అర్జునుడికి ఆయన ఆ దివ్యమైనటువంటి చక్షువులను ఇస్తూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. సో ఈ చాప్టరు ఫిగర్స్తో ఎక్కువగా చూడాలి. కనుక అన్ని చూస్తూ చెప్పేటువంటిది. సో ఇక్కడ ఇవాళ క్లోజ్ చేద్దామండి. ఎందుకంటే యాక్చువల్గా ఈ విశ్వరూప దర్శనంలో మనకి ఇమేజెస్ చూస్తూ ఉంటే బాగా అర్థమవుతూ ఉంటుంది. రేపు కంటిన్యూ చేస్తాను. ఇవాళ ఎందుకు నెట్ ప్రాబ్లం ఉన్నటువంటిది ఫస్ట్ వల్ల ఏదో కొంత. హరే కృష్ణ మాతాజీ. ఓకే ప్రభుజీ, స్క్రీన్ హరే కృష్ణ. సో లైవ్ ఆపేసేయండి మాతాజీ ఫస్ట్, లేదా నాకు హోస్ట్ ఇస్తే నేను లైవ్ ఆగిపోయిందా మాతాజీ ఇంతకుముందు ఉందా? లైవ్ లేదు లేదు గురుజీ. ఓకే, లేకపోతే పర్వాలేదు. ప్రభుజీ నేను మీకు హోస్ట్ ఇస్తున్నాను ప్రభుజీ. పొరపాటున మ్యూట్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ. పర్లేదు మాతాజీ, ఆ లైవ్ ఉంది.